15 నుంచి స్కూల్ స్టార్ట్. సో ఇక 15 తారీఖు నుంచి స్కూల్ రీఓపెన్ స్టార్ట్ అవుతున్నట్ట స్కూల్ ఇక 15 తారీఖు నుంచి. సో మళ్ళీ ఇక అందరూ బయట చేసుకోవాలి, స్కూల్కు పయనం కావాలి ఇక. సో వరుస సెలవుల నేపథ్యంలో పొడిగింపు. ఈ విద్యా సంవత్సరం 227 వర్కింగ్ డేస్. వచ్చే ఏడాది ఏప్రిల్ 23 లాస్ట్ వర్కింగ్ డే. దసరా సెలవులు 13 రోజులు, సంక్రాంతికి 5 రోజులు. మార్చిలో 10వ తరగతి పరీక్షలు. అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విద్యాశాఖ అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇది 15వ తారీఖు నుంచి స్కూల్ స్టార్ట్ అని చెప్పి ఇంత పెద్ద వార్త వేసిండ్రు రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఈరోజు జర్నలిస్ట్ రామన్నగా, ప్రైవేట్ స్కూళ్ళు ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన ఫీజు వసూలు చేస్తూ ఉన్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. శ్రీ చైతన్య అయితేంది, నారాయణ అయితేంది, భాష్యం అయితేంది, కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితేంది, ప్రైవేట్ స్కూల్స్ అయితేంది, ప్రైవేట్ కాలేజీలు అయితేంది, సో ఇంజనీరింగ్ కాలేజీలు అయితేంది, ఇష్టం వచ్చినట్టు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉంటే దున్నపోతు మీద వర్షం పడ్డడే ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇంతవరకు ఫీజు నియంత్రణ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆకునూరు మురళి ఇచ్చిన విద్యా కమిషన్ రిపోర్ట్ను పక్కన పెట్టింది. కేకే ఆధ్వర్యంలో కమిషన్ వేసి దాన్ని పక్కన పెట్టింది. సో అది చెత్తబుట్ట పాలే. సో ముందే అన్నారు, అసలు ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ఎందుకు మరి మీరు అమలు చేస్తలేరు రేవంత్ రెడ్డి? మీకు విద్యాశాఖ మీద మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు, విద్యార్థుల మీద మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు స్పష్టమవుతా ఉంది. ఏమనంటే పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తామని చెప్పి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఇంతవరకు కూడా ఫీజు నియంత్రణ మీద ఎందుకు మరి మీరు నిర్ణయం తీసుకోలేదు? ఆల్రెడీ 15వ తారీఖు నుంచి స్కూల్ అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది. అయినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం లేదు, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అరే నిన్న మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం, ప్రైవేట్ స్కూళ్ళు మొత్తం కూడా ప్రభుత్వం ఎంతైతే ఫీజులు నిర్ణయిస్తుందో అంత మాత్రమే ఫీజులు తీసుకోవాలి, అన్నీ కూడా నోటీస్ బోర్డు మీద పెట్టాలని చెప్పి ప్రకటించిండు. సో ఇంకొకటి నీకు సోయస్తలేదా రేవంత్ రెడ్డి? విద్యాశాఖ నీ దగ్గరనే ఉన్నది కదా, సమూలమైన మార్పులు తీసుకొస్తా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తా అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి అన్ని బ్రోకర్ మాటలు తప్ప ఏమీ లేదు. బ్రోకర్ మాటలు తప్ప ఇంతవరకు విద్యాశాఖలో ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. వాస్తవంగా ప్రైవేటు స్కూళ్ళలో చూసుకుంటే ఎంతసేపు ఉన్నా కానీ ఆయన వాస్తవానికి మీ స్కూల్ పరిశీలన చేయండి, నల్లాలు లేవు, బ్లాక్ బోర్డులు లేవు, కూర్చోడానికి బెంచీలు లేవు, టీచర్ల కొరత, చదువు చెప్పే సార్లు లేరు. సో ఇది జరుగుతూ ఉన్నది. ఇంకా ఎక్కడ నువ్వు విద్యను అందిస్తావు, సరైన విద్యను అందిస్తావు, సమాన విద్యను అందిస్తావు? సో ఇది రేవంత్ రెడ్డి పాలన, గిట్లా ఉంటుంది ఈయన కథ. సో ఆలోచన చేయాలి. ఇప్పటికైనా మీరు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంకా వారం 10 రోజులు టైం ఉంది. వెంటనే రేవంత్ రెడ్డి మీరు ఒక ముఖ్యమంత్రి, ఒక నిర్ణయం తీసుకొని ఒక మాట చెప్తే అది మీ మాట చెప్తే జీవోగా మారుతుంది. ఫీజు నియంత్రణ విషయంలో ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. లేకపోతే విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఉద్యమం మొదలు పెడుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికే తల్లిదండ్రులు చాలా భారం అయిపోయింది ఫీజులు కట్టడం. ఈరోజు ఎల్కేజీ చూసుకుంటే, యూకేజీ చూసుకుంటే ₹1,00,000 ఫీజు చెప్తా ఉన్నారు. అక్షరాల ₹1,00,000 ఫీజు చెప్తా ఉన్నారు. సో ఇంత దోపిడా, ఇంత అంటే ఎడ్యుకేషన్ మాఫియా ఏ స్థాయికి పోయిందో చూడండి, ఏ స్థాయిలో ఉందో చూడండి. చదువు అనేది అంగట్లో సరిగైపోయింది. సో వాస్తవానికి ఈరోజు చదువు పేదవానికి అందరి ద్రాక్షగా మారింది. చదువుకునే పరిస్థితి లేదు ఈరోజు ఎట్లయిపోయిందంటే, మీ డబ్బులు లేని వాళ్ళకు ఓన్లీగా సర్కారు బాలు ఉన్నాయి, చదువుకోపోరి మీకు చేతగాను, మీకు డబ్బులు ఫీజు కట్టడం చేతగాని వాళ్ళు మా ప్రైవేట్ స్కూల్ కాడికి రావద్దని చెప్పి అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ మాట్లాడే పరిస్థితి, ప్రైవేట్ యాజమాన్యం మాట్లాడే పరిస్థితి. సో ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి ఉన్నది. ఇక రేవంత్ రెడ్డి ఏమంటుండే, ఇంకా సిగ్గు లేకుండా సోయి లేకుండా మాకు పక్క రాష్ట్రంతో మాకు పోటీ కాదట, చైనాతో పోటీ పడతాడంట, జపాన్తో పడతాడంట, జర్మనీతో పడతాడంట. ఇక బాగుండదు కానీ రేవంత్ రెడ్డి మాట్లాడితేనేమో మాట్లాడారు అంటారు. సోయి ఉండాలి కదా. ఒక ముఖ్యమంత్రి అయ్యి విద్యాశాఖని దగ్గర పెట్టుకుని సమూలమైన మార్పులు చేస్తావు, పీక్తో పొడుస్తావు అంటే ఏది లేదు. ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది. ఇక ఎక్కడేసిన గొంగడి అక్కడనే.